ఓల్డ్ బోయిన్పల్లి 262 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన నుచ్చు శివానంద యాదవ్. ఓల్డ్ బోయిన్పల్లి 262వ డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ నుండి నుచ్చు శివానంద యాదవ్ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు కుక్కట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్, సికింద్రాబాద్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో ఐకే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముందుగా నుచ్చు శివానంద యాదవ్ ఓల్డ్ బోయిన్పల్లి చివరి బస్టాప్ వద్ద గల నివాసం నుండి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడ నుండి ఆటో మరియు కాంగ్రెస్ పార్టీ జెండాల ర్యాలీతో ఓల్డ్ బోయిన్పల్లి చివరి బస్టాప్ నుండి ప్రధాన రహదారి నుండి మల్లికార్జున కాలనీ రోడ్డు నెంబర్ 3 నుండి ఐకే ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు నుచ్చు శివానంద యాదవ్ గురించి పలు విషయాలు, ఆయన చేసిన సేవలు గుర్తు చేస్తూ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు కుక్కట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్, సికింద్రాబాద్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో ప్రజలు అన్ని పథకాలు లబ్ధి చేకూరేలా కృషి చేస్తున్నారని, ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంత ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు కుక్కట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్, సికింద్రాబాద్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు శివ యాదవ్ ఆధ్వర్యంలో సుమారు 400 మందితో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలకు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో ప్రజా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కారం దిశగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శివ యాదవ్, దండుగుల యాదగిరి 262వ డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జునతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, రానున్న కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి తమ్ముడు నుచ్చు శివకుమార్ యాదవ్ మరియు వారి మిత్ర బృందం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నటువంటి సంక్షేమ మరి అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై అనేక మంది యువత ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మా బోయినపల్లి డివిజన్లో కాంగ్రెస్ ప్రభంజనం మొదలైందని చెప్పొచ్చు. వాళ్ళు ఎందుకంటే సంవత్సరాల తరబడి ఏళ్ళూరుకోపోయిన బీఆర్ఎస్ని వాళ్ళ కదిలించడానికి మా తమ్ముడు శివ లాంటి యువ నాయకులందరూ కూడా కాంగ్రెస్లోకి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. వారందరినీ పార్టీలోకి మనసారా ఆహ్వానిస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో పార్టీలో వారికి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీరు చూస్తూ ఉన్నారు, ఇవాళ ఇటు ఇండస్ట్రియల్ పారిశ్రామిక పరంగా కానీ, ఐటీ పరంగా కానీ, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పరంగా కానీ, ఇటు సంక్షేమ పరంగా కానీ, ఇటు రైతులకు కానీ, కార్మికులకు, కర్షకులకు ప్రతి ఒక్కరికి కూడా అండదండలు అందిస్తూ రేత్రనక పగలనక ముఖ్యమంత్రి గారు 16-17 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని మరి అభివృద్ధి పదాన్ని నిలబెడుతూ ఉన్నారు. ఇవాళ ఏదైతే గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన మరి ఏదైతే తప్పిదాలు ఉన్నాయో అన్నిటినీ కూడా ఒక్కొక్కటి సరి చేసుకుంటూ మరి వాళ్ళ ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి వాళ్ళ చేతగానితనంతో పిచ్చి ప్రేరేపణలు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో గట్టిగా వారికి దెబ్బ కొడుతూ ఉన్నారు. 2023 ఎలక్షన్ల నుంచి నేటి వరకు జరిగిన ప్రతి 8 సీట్లు మేము గెలుచుకోవడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి మరి మన పక్కనే ఉన్న కంటోన్మెంట్లో బ్రహ్మాండంగా మా తమ్ముడు గణేష్ గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అలాగే మొన్న మధ్య జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో తమ్ముడు నవీన్ యాదవ్ మరి బ్రహ్మాండంగా బీసీ బిడ్డ గెలవడం జరిగింది. అలాగే పంచాయతీ ఎలక్షన్లు తీసుకుంటే దగ్గర 12,600 పంచాయతీలు ఉంటే 10,000 పైగా పంచాయతీలు మేము గెలవడం జరిగింది. అలాగే నిన్నగాక మనం జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ తీసుకుంటే
అందుట్లో కూడా 116 మున్సిపాలిటీలు గాను దగ్గర 97 మున్సిపాలిటీలు మేము గెలవడం జరిగింది. 7 కార్పొరేషన్లకు ఎలక్షన్లు జరిగితే దగ్గర 6 కార్పొరేషన్లు మేము గెలవడం జరిగింది. అంటే ప్రజలు కాంగ్రెస్ యొక్క విధి విధానాలు మెచ్చి కాంగ్రెస్కి పట్టం కడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నవాడు. అలాగే రాబోయే రోజుల్లో యువతకి ఉద్యోగ రూపకల్పన చేయడంలో కానీ, యువతని ప్రోత్సహించడంలో కానీ, పేదల సంక్షేమానికి కానీ ఏదైతే మేము 6 గ్యారెంటీలు ఇచ్చామో 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కానీ కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వారందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళు చూసి ఇన్స్పైర్డ్ అయ్యి వారందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. వారు రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున బాధ్యతలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లే విధంగా వాళ్ళకు కూడా యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి ఎంతోమంది యువకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికే సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో అనేక డివిజన్లలో కూడా ఎంతోమందికి మాకు అప్రోచ్ అయ్యి వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో చేయని పని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసి చూపెడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మనం చూసినట్లయితే రేషన్ కార్డులకు చాలా పెద్ద ఇష్యూ ఉండే. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేలాది మందికి ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చే పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్క పేదవాడు ఈరోజు ఒక సన్న బియ్యం తింటురు అంటే కూడా అది మా ప్రభుత్వం పెద్దలు రేవంత్ అన్న గారు తీసుకొచ్చిన ఒక సంక్షేమ పథకాన్ని ఈరోజు వాళ్ళందరూ కూడా దాన్ని తీసుకుంటున్నారు. దాంతోపాటు ఈరోజు ఫ్రీ బస్సు ఏ విధంగానైతే మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా వాళ్ళ అత్తగారింటికి కావచ్చు, వాళ్ళ అమ్మగారింటికి కావచ్చు, వాళ్ళ స్నేహితుల ఇంటికి కావచ్చు, గుడ్లకు కావచ్చు, ఎక్కడికి పోయినా కూడా ఈరోజు చాలా ఆనందంగా కూడా ఫ్రీ బస్ సర్వీసెస్ని వాళ్ళందరూ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. మరి రాబోయే రోజులలో ఇంకా చాలా పెద్ద ఎత్తున కూడా యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో చాలా పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు యాక్టివిటీస్ చేయబోతున్నాం. రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా 3 మేయర్ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని మేము ధీమాగా ఉన్నాం. థ్యాంక్ యూ. నాతో పాటు ఒక 1000 మంది సపోర్ట్ చేసింది. ప్రతి ఒక్కరు నేను జాయిన్ అయినందుకు నేను ఒక 1 రూపీ ఇవ్వకుండానే కానీ చెప్పినందుకు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నా ఫ్రెండ్స్ అందరూ. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.